తమ న్యాయమైన డిమాండ్ల సాధనకే 33 రోజులుగా వివోఏల నిరవధిక సమ్మె ఉద్రిక్త రూపం దాల్చుతోంది. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి తమ కోరికలను నెరవేర్చాలని, లేకుంటే తమ ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వివోఏల సమ్మె 33వ రోజుకు చేరింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మణుగూరులో సిఐటియు ఆధ్వర్యంలో నిన్న రాత్రి నడ్రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డుపైన బతుకమ్మాట పాటలతో పాటు వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 3,900గా ఉన్న తమ జీతాలను 24,000గా పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అతి తక్కువ జీతాలను ఇస్తూ తమతో అన్ని రకాల పనులు చేయించుకుంటుందని, తమ కష్టాన్ని గుర్తించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి తమను ఆదుకోవాలని కోరారు. ఎర్ర టెండల్లో మరి టెంట్ల కింద కూర్చొని నిరవధిక సమ్మె చేస్తున్న వివోఏలను ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా గుర్తించలేదు. మరి వీళ్ళు కోరిన గొంతమ్మ కోరికలు ఏమీ లేవు. కనీస వేతనం నుంచి మరి విముక్తి పొందాలనే ఆశతో చేస్తున్నారు. గత ప్రభుత్వం వచ్చేటప్పుడు కూడా మరి మేము వివోఏలని కనీస వేతనం ఇస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ 8 ఏళ్లు ఎదురు చూసి 8 ఏళ్ల తర్వాతనే మరి సమ్మె చేయడం జరిగింది. మరి వెంటనే ప్రభుత్వం మరి ఈ సమ్మెను 33 రోజుల సమ్మెను గుర్తుపెట్టుకొని మా కోరికలను, మా డిమాండ్లను నెరవేర్చాలని కోరుకుంటున్నాము. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఐకేపీవీల పట్ల మొండి వైఖరి వీడి మా సమస్యలను త్వరగా పరిష్కారం చేయాలని ఈ రోజున మణుగూరు డివిజన్ కేంద్రంలో బతుకమ్మలతో నిరసన కార్యక్రమం చేస్తున్నాము. అయితే మాకు ఇచ్చే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. అభయహస్తం డబ్బులు కూడా చెల్లించాలని, ఇంకా శ్రీనిధి నుంచి కూడా మేము పని చేస్తున్నాం. శ్రీనిధికి ఆ శ్రీనిధి ద్వారా కూడా మాకు 10,000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మేము పదే వేడుకుంటున్నా కూడా దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఈ ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. ఆ 3,900 పనులు కూడా గవర్నమెంట్ పని చేయించుకుంటా ఉంది. మేము ఈ రోజు గ్రూపుల దగ్గర ఉన్నాము అంటే వాళ్ళకి అప్పులు ఇప్పియడము, పొదుపులు కట్టి